స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా నుండి ఫ్లోరిడా విమానాశ్రయంలో పెను ప్రమాదం. ఒక్కసారిగా పేలిపోయి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫైన్ యాంటీ విమానం టైర్లు. బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన శివాని. ఎన్నికల్లో లేస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన శివాని రాజా. నిత్యం అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉండే కాసేపు సరదాగా సీదా తీరిన రాష్ట్రపతి. సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి భవన్లో బ్యాడ్మింటన్ ఆడిన ద్రౌపది ముర్ము. రాయదుర్గంలో 73వ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నూతన అధ్యక్షునిగా టీడీపీ పార్టీ టౌన్ కనిన పసుపులేటి రాజు ఎన్నిక. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ బారిలో అవినీతి జరిగిందన్న టీడీపీ ఎమ్మెల్సీ. పులివెందుల్లో రేషన్ గౌడార్ను పరిశీలించిన రాంగోపాలరెడ్డి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 28 పాయింట్లు పెరిగి 24,352 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయి పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్వే చివరి వరకు వచ్చి ఆగిపోయింది. అందులోని 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Emergency! They're on fire! The balloon tire require off, and we're going to be 0 degrees. There's 590. Oh my gosh! Where's the trucks? Where's anybody? భారతీయ మూలాల గల శివాని రాజా బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇటీవలే జరిగిన ఎన్నికల్లో లేస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణం చేయడం నా జీవితంలో మరచిపోలేని రోజు అని ఆమె ట్వీట్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిని అయిన ఆమె లేబర్ పార్టీ అభ్యర్థి రాజేష్ అగర్వాల్ పై గెలుపొందారు. I swear by Almighty God that I will be faithful and bear true allegiance to His Majesty King Charles, his heirs and successors according to law. So help me God. నిత్యం అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సరదాగా సీదా తీరారు. బుధవారం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి భవన్లో బ్యాడ్మింటన్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోని రాష్ట్రపతి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మన మహిళా ఆటగాళ్లు ప్రపంచ క్రీడా వేదికలపై మంచి ప్రభావాన్ని చూపుతున్నారని గుర్తు చేశారు.
రాయదుర్గం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయం ముందు 73వ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నూతన అధ్యక్షునిగా టీడీపీ పార్టీ టౌన్ కన్వీనర్ పసుపులెట్టి రాజును ఎన్నుకున్నారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అతిథులుగా విచ్చేసినటువంటి మన యూనియన్ సభ్యులు శ్రీరాములు గారు, మరి రామలింగ గారు, మరి ఎస్ఎస్ పల్లి యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ఎంప్లాయీస్ యూనియన్కి గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మా సహకారం ఉంటే గిన, మా అవసరం ఉంటే గిన ఖచ్చితంగా మీకు మా పార్టీ తరఫున సాయం చేశామని కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉన్నా కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. పసుపులెట్టి రాజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది. ఆయన నూతనంగా ఈరోజు ఎన్నుకోవడం కూడా హర్ష వ్యక్తం చేస్తున్నాం మేమంతా. ఎందుకంటే ఒక నమ్మకం ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమంటే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా డిపో కోసం చాలా రకాలుగా సహకరించింది. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా ముందుకు పోలే. గవర్నమెంట్లో విలీనం అన్నారు, కానీ విలీనానికే పరిమితం అయిపోయింది. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకుపోతానన్నాడు, అభివృద్ధికి ముందుకు తీసుకుపోతానన్నాడు. ఆయన కూడా ముందుగా మనం ధన్యవాదాలు చెప్పేసి, ఎందుకంటే ఆయన చేస్తాడు చేయడని ఆలోచన అయితే ఎవరికి ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే చెప్పినవన్నీ ఒకటి నెరవేరుస్తూ వస్తున్నాడు. అందుకోసం ఆర్టీసీ డిపో కూడా ఈరోజు చాలా నష్టాల్లో ఉంది. మన ఆర్టీసీ డిపో అభివృద్ధి చెందాలంటే బస్సులు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. దాదాపు ఒక 40% వరకు కూడా అని స్క్రాప్ అంటే తోలుతా ఉన్నారు. ఈరోజు ఆ బస్సులు కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికా ఉన్నత పాఠశాలలో స్టాఫ్ డయేరియా కార్యక్రమంపై విద్యార్థులకు మున్సిపాలిటీ ఏఎన్ఎంలు, శానిటరీ సెక్రటరీలు గురువారం విస్తృత స్థాయి అవగాహన కల్పించారు. డయేరియా ఎందుకు వస్తుంది, రాకుండా ఉండేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వాంతులు, విరోచనాలు సంభవిస్తే నిర్లక్ష్యం వహించకుండా ఏఎన్ఎంలను గాని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఇంకా అక్క చెల్లెళ్ళ వారికి, ఆ అక్క వారి కూతురు వారి, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా చెప్పాలి, మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పాలి. స్నానం చేస్తున్నాము, కాలేజీకి వచ్చినప్పుడు కానీ, కథ వచ్చినప్పుడు కానీ, ఏమైనా మనం ఇంటి కలిసి తీసేస్తాం కదా, కంపల్సరిగా చేతులు కడుక్కొనిస్తే వంట చేయమని చెప్పాలి. వడ్డించేటప్పుడు కూడా చేతులు బాగా కడుక్కొని వడ్డించాలి. మీరు ఇంకొకటి డాక్స్ ఉంటాయి ఇంట్లో, ఉన్నాయా? ఎవరికైనా డాక్స్ ముట్టుకున్నప్పుడు కూడా బాగా చేతి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఎట్లయితే అంటే అతిసార వ్యాధి అంటే ఓన్లీ మోషన్స్, వామిటింగ్స్ ఒకటే కాదు. వామిటింగ్స్ ఎక్కువ అయినప్పుడు మనకి ఏమవుతుంది, నీరసం వచ్చేస్తుంది. వామిటింగ్స్ వేరుగా అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి నీరసం వచ్చేసి మొబ్బచ్చి పడిపోతాం. ఇందాక పిల్లలు నీరసంగా వెళ్ళిపోయినారు. ఏమైంది వాళ్ళకి? కళ్ళు తిరిగినాయి, డిఫెండ్ చేయలేము కదా. అతిసార వ్యాధి వచ్చినప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీకు కూడా మేడం వాళ్ళు ఉంటారు. వాళ్ళ నెంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటారు. ఈ మేడం పేరు ప్రవీణ మేడం, మీకే వస్తుంది. ఈ మేడం నెంబర్ తీసుకోండి, లేకపోతే మీ హెడ్ మాస్టర్ మేడం చెప్పినా కూడా. తిరుపతి నగరంలో దేవాదాయ భూములను కాపాడాలని సిపిఎం నేత మురళి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష వైసీపీ నేతలతో కలిసి హాందీరామ్జీ మతానికి సంబంధించిన 10 ఎకరాల భూమిని కాచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తక్షణం దీన్ని ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆక్రమణదారుల అధికారులపై దౌర్జన్యానికి వెళ్లడం దారుణమన్నారు. కొత్తగా వచ్చాడు 94వ సంవత్సరంలో. ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సమావేశంలోనే హతీరామ్జీ మఠం భూముల తరలింపు లేదంటే ఆక్యుపేషన్ మీద నేను ప్రజాశక్తి పత్రికలో ఒక డీటెయిల్డ్ వ్యాసం రాస్తే, వార్తలు రాస్తే, దాన్ని అసెంబ్లీలో బోడిపూడి వెంకటేశ్వరరావు గారు దాన్ని చూపించి ఎన్టీ రామారావు గారికి చెప్తే ఎన్టీ రామారావు వెంటనే స్పందించి శాసనసభ కమిటీని వేశాడు. కాకినాడ శాసనసభ్యుడు ముత్తా గోపాలకృష్ణ గారు, ఇక్కడ అల్లూరు
నెల్లూరు జిల్లా అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జక్కా వెంకయ్య గారు, ఇంకా ఇతర సిపిఐ ఇతర నాయకులు ఎవరైతే ఆ రోజున శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో శాసనసభ కమిటీ వేశారు. ఆ శాసనసభ కమిటీ తిరుపతిలో కూడా పర్యటన చేసింది. మన తీర్థకట్ట వీధిలో ఉన్నటువంటి పుష్ప తోటని ఆక్రమణకు గురి చేసింటే దాన్ని అంతా కూడా కాపాడింది. అదే మాదిరి తిరుపతి నగరంలోనూ చుట్టుపక్కల తమిళనాడు రాష్ట్రంలోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి భూములన్నింటినీ కాపాడాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆయన ఇదే పనిగా ఉన్నాడు. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కాపాడడం కోసం, దేవాదాయ ఆస్తులను కాపాడడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈరోజు హతీరాంజీ మఠం భూములకి ఎసరుపెట్టి వాటన్నిటినీ మింగేయాలని చెప్పి చూస్తున్నటువంటి వైఖరి సమంజసం కాదు. దౌర్జన్యం చేసి మరి దీన్ని మేమెవరూ చూస్తూ ఊరుకోము. దీన్ని గట్టిగా ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ రామ్గోపాలారెడ్డి ఆరోపించారు. పులివెందుల్లో రేషన్ గౌడాన్ను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బియ్యం మిల్లర్ల నుంచి గౌడాన్కు వచ్చే రేషన్ బియ్యం తూకాల్లో ఒక మూటకు 1.5 కేజీ తక్కువగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఈ దోపిడీపై క్షేత్రస్థాయిలో పరిణించి అవినీతికి బయటకు తీస్తారని స్పష్టం చేశారు. తేడాలు వస్తున్నాయని చెప్పి వినియోగదారులు అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదులు చేసినప్పటికీ అప్పటి ఈ కుట్రలో, ఈ కుంభకోణంలో ప్రభుత్వ పెద్దలకే భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా గతంలో ఏదైతే మిల్లర్లు ఎఫ్సిఐ ద్వారా బియ్యాన్ని పౌర సరఫరా శాఖకు పంపిణీ చేశారో అవే బియ్యం ఇప్పుడు మళ్ళీ కూడా రావడం జరుగుతుంది. నిన్న పులివెందుల నియోజకవర్గంలో అనేక గ్రామాలు అనేక మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేయడం జరిగింది. డీలర్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 50 కేజీల బస్తా బియ్యంలో 1 కేజీ నుంచి 5 కేజీల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయి. దీనితో ఇటు డీలర్లు అటు లబ్ధిదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సరే డీలర్లు చెప్పేది, లబ్ధిదారులు చెప్పేది వాస్తవమా అవాస్తవమా అనేది పరిశీలించడానికి ఈరోజు పులివెందుల్లో ఉన్న సివిల్ సప్లైస్ గోడౌన్ను పరిశీలించి అక్కడ అధికారుల పర్యవేక్షణలో తూకాలు వేస్తే సంచితో పాటు ప్రతి మూటలో 50 కేజీల మూటలో కేజీ నుంచి కేజీన్నర వరకు బియ్యం తక్కువగా ఉన్నాయి. అంటే ఒక పులివెందుల నియోజకవర్గంలో వేలాది బస్తాలను ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఈ సివిల్ సప్లైస్ శాఖ ద్వారా జరుగుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా అంటే ఇప్పుడు తక్కువ వస్తా అంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం కాదు. గత ఏడాదిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యము తర్వాత మిల్లర్ల ద్వారా ఎఫ్సిఐ నుంచి మళ్ళీ సివిల్ సప్లైస్ గోడౌన్లకు వచ్చేటప్పుడు జరుగుతున్న మోసము కుంభకోణం ఇదంతా. దీనిపైన ఖచ్చితంగా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందో సమీక్షిస్తాం. అంతేకాకుండా డీలర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరో తీసుకొని వచ్చేసి మూటలు ఇంటి దగ్గర వేస్తారనుకోకుండా మీరే స్వయంగా గోడౌన్ దగ్గరకు వచ్చి మీకు ఏ వస్తువులు ఇస్తున్నారో బియ్యం కానీ, కందిపప్పు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, చక్కెర కానీ ఏవైనా సరే మీరు స్వయంగా తూకం వేసుకొని తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులు ఎవరైనా సరే దబాయించినా, బెదిరించినా, ఇంకోటి చేసినా కూడా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయాలి. లేకుంటే మా దృష్టికి తీసుకొని వచ్చినా కూడా దాన్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతాం. కాబట్టి ప్రజలు, డీలర్లు అందరూ కూడా చైతన్యవంతులు కావాలా. అంతేకాకుండా గోడౌన్ అధికారులకు కూడా నేను స్పష్టంగా చెప్తాను, మీరు ఏదైతే మీరు తూకం ర్యాండంగా తూకం వేసుకోండి. కొన్ని బస్తాలు మీరు తక్కువ ఉండేటప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవద్దు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ఎంజిఎం పాఠశాలను డివైఈఓ రంగస్వామి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించి విద్యార్థులకు హాజరు శాతం, ఉపాధ్యాయుల ఆదర్శ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో 616 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 457 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని, విద్యార్థుల హాజరు శాతం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు 47 మంది రావాల్సి ఉండగా 39 మంది ఉన్నారని, 8 మంది ఉపాధ్యాయులు నియమించాల్సి ఉందన్నారు. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా 2 మహిళా పీఈటీలు, 1 మగ పీఈటీ కావాల్సి ఉండగా 5 మంది ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే అదనంగా ఉన్న పీఈటీలను వేరే చోటికి బదిలీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈరోజు ఎంజిఎం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డాయంటే, ఇక్కడ నేను ఎక్కడో పాఠశాలలో గోరంకమనంలో
ఒక పాఠశాల విజిట్ చేస్తున్న సందర్భంలో మిడ్ డే మీల్స్ సంబంధించి కొంతమంది పిల్లలకు అన్నం అందుబాటులో లేదో అయిపోయిందని చెప్పి ఒక న్యూస్ వచ్చేసి వైరల్ అయినందువల్ల ఈ పాఠశాల ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేను విజిట్ చేసిన తర్వాత పాఠశాలలోని విద్యార్థులందరినీ నేను 10వ తరగతి విద్యార్థి 9వ తరగతి విద్యార్థులు నేను ఎంక్వైరీ చేశాను. అన్నం అయితే అందింది సార్, బట్ లేట్ అయిందని మాత్రం చెప్పారు. ఇది జరిగిన విషయము. అట్ ద సేమ్ టైం ఇంకొకరు కూడా ఇక్కడ చాలా ల్యాబ్సెస్ కనిపిస్తున్నాయి. వీటన్ని పరిశీలించడానికి వచ్చాను. ఇప్పుడు కూడా కొన్ని పరిశీలించాల్సిన పరిస్థితులు అయితే నాకు ఉన్నాయి. కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాల్సిన తర్వాత తదుపరి చర్యలకు అయితే రిపోర్ట్ వచ్చేసి ఈటీఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఏజెన్సీని వేరే వాళ్ళకి ఇచ్చినారు, అదే ఈ రోజే ఎక్స్ కూడా విద్యార్థులకు ఇవ్వలేదు సార్. దీనిపైన వచ్చేసి లాస్ట్ టైం వచ్చి 18/6/2024లో 3,600 చిల్లర ఎక్స్, అదే 22/6/2024 3,000 ఎక్స్, మొత్తం పైన 6,615 ఎక్స్ సప్లై చేయడం జరిగింది స్కూల్కి అకాడమిక్ ఇయర్లో. కానీ 22 తర్వాత మళ్ళీ 10 రోజుల తరపు అనుకున్న 2వ తారీఖు 3వ తారీఖు సప్లై చేయాలి. 10 రోజుల లేదా వారం తర్వాత అనుకున్నా. కానీ ఇప్పుడు ఎక్స్ పీరియడ్ కూడా అయిపోయింది, అన్ని స్పాయిల్ అయిపోయినాయి. స్పాయిల్ అయిపోయిన వల్ల పిల్లలకు వడ్డించడం జరగలేదు, బాయిల్ చేసుకుని చెప్తున్నారు పక్కన చెప్తున్నారు సార్. రేపటి నుంచి అన్న విద్యార్థులకు అందుతాయి సార్. విద్యార్థులంతా ఎంఈఓ గారికి చెప్పి మాట్లాడి చెప్తాను పరిస్థితి, మీరు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ నగర్ లో మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే కమిషనర్, ఇంటి ట్యాక్స్ వసూళ్ల విషయంలో, తాయి బజార్ వసూళ్ల విషయంలో ఎవరైనా నీటి బిల్లు చెల్లించకపోతే పారా పట్టుకుని నల్లా కలెక్షన్ తీసేస్తామంటూ బెదిరించే విషయంలో, ఇల్లు కడితే ఇండ్ల పర్మిషన్ల కోసం తిరిగే చిత్తశుద్ధి, జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం పైన మరియు జవహర్ నగర్ రహదారి గుండా చెత్త బండ్లు వెళ్లవద్దు అని ఆపే చిత్తశుద్ధి లేకపోవడం కాంగ్రెస్ పాలకులకు సిగ్గుచేటు అని బీజేపీ నేత రంగుల శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ విషయంపై పార్లమెంట్ లో మాట్లాడి కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఎందుకు సిటీ నలుమూలల్లో మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమంటూ మల్కాజ్గిరి మేడ్చల్ నుండి గెలుచున్న రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎందుకింత చిన్న చూపు అన్నారు. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలలా మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నామని, లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డ్పై పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుప్పాది అనవసరంగా సిటీలో చెత్తను తెచ్చి ఇక్కడ మా దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగటమాడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలు గడిచిపోయింది మా జవహర్ నగర్ ప్రజల ఉసురు దాకి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్తను తెచ్చి చూసారా, ఇది మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త, పొడి చెత్త అని దొంగ మాటలు చెప్పడము, అదేవిధంగా ఎటువంటి రసాయనిక చర్యలు లేకుండా సిటీల్లో చెత్తను మొత్తం తెచ్చి ఇక్కడ వేసి పడేస్తారు. అది విధంగా గద్దెలు కార్లు ఎట్లా తిరుగుతున్నాయా, రోడ్డు పక్కకు కూడా ఇది నియర్ బై రోడ్డు పక్కకు ఈ విధంగా సాఫ్ చేసి రోడ్డు పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా, ఎటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తను తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు, ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ తీపిస్తాను, పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ మాట్లాడినావు. మళ్ళీ నువ్వు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా, మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? ఇవాళ తడి చెత్త, పొడి చెత్త అని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తను తీసుకొచ్చి ఇష్టం వచ్చిన పడేసి ఎంతమంది ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. మాకు చుట్టుపక్కలున్న గాలి, నీరు, వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. మా ప్రాణాలతో చెలగటమని హక్కు మీకు గౌలిచ్చిరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు 15 లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో, చెత్తను తెచ్చి అట్లా పడేసి ఇవాళ
రోడ్లతో కెమికల్ చల్లుకుంటా మా ప్రజలు చెలగాటం ఆడుతున్నాం. ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గది పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితి నీకు వస్తుంది. ఇక్కడ ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసరం ఉండాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తుర్రా? మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తుర్రా? ఇప్పుడు ఎవరైతే కొత్త మేయర్ అయ్యారో శాంతి కోటేజీగాడని ఒక డిప్యూటీ మేయర్, ఆయన అయితే ఎన్నో రోజులు అంది జవహర్లాల్ పట్టిన శని, ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఉండు, ఆయన ఇల్లులు కడితే ఇల్లు గారు పోతుండు ట్యాక్సుల కోసం. సిఐటియు ఆల్ ఇండియా పిలుపు మేరకు కార్మికులందరూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా డిమాండ్ డే సందర్భంగా కొమరూమి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ త్రివేణి, శంకర్ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ పద్మ, నాయకులు సంజీవ్, మల్లేశ్వరి, మంచశీల, జరీనా, కుమారి, కృష్ణవేణి పాల్గొన్నారు. స్వాతంత్రానంతరం వచ్చిన చట్టాలు, ఆ చట్టాలన్నింటినీ పూర్తిగా రద్దు చేసే ప్రయత్నం బీజేపీ సర్కారు చేస్తూ ఉంది. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా డిమాండ్ డేను ప్రకటన చేసింది. ఇవాళ భారతదేశంలో ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న, ఈ స్కీములలో పనిచేస్తున్న 1 కోటి మంది కార్మికులు ఉన్నారు. ఆ 1 కోటి మంది కార్మికులకు పూర్తిగా కనీస వేతనాలు లేవు, కనీసం చట్టబద్ధ సౌకర్యాలు లేవు. అవన్నింటినీ కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్ డే సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆశా వర్కర్లుగా దాదాపు గతంలో అనేక ఇబ్బందులు పడి అనేక పోరాటాల ఫలితంగా కొంత వేతనం సాధించుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ నగరంలోని సుబేదారిలో ఏర్పాటు చేసిన కాస్మెటిక్ ఫ్యాక్టరీ షాప్ ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇలాంటి కాస్మెటిక్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా హన్మకొండ నగరంలో కాస్మెటిక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. రోజు రోజుకు డ్యూటీ ఇండస్ట్రీస్ జరుగుతుందని, ఈ క్రమంలో నాణ్యమైనటువంటి డ్యూటీ ప్రొడక్ట్స్ ను అందించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జావేద్, ఇమ్రాన్, అహ్మద్, ప్రియాంక, నాజియా, ఉస్మా, షేక్ అజీం, ఎండి రిజ్వాన్, సమీర్ పాల్గొన్నారు. కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో రాయలసీమలోనే మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ప్రారంభించామని ఆర్కా హాస్పిటల్ వైద్యులు జి రితేష్ రెడ్డి తెలిపారు. కర్నూలు ఆర్కా ఆసుపత్రి మరియు గ్లేనిగల్స్ ఆసుపత్రి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అతి త్వరలో కర్నూలులో ప్రారంభమవుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. 100 మంది లివర్ వ్యాధిగ్రస్తుల్లో 10 మందికి మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుందని, మిగిలిన వారికి మందుల ద్వారానే నయం చేయవచ్చన్నారు. కాలేయ వ్యాధిపై మరియు కాలేయ మార్పిడిపై పేషెంట్లకు అవగాహన కల్పిస్తామని, కాలేయ మార్పిడి అందరికీ చేయమని, కాలేయ మార్పిడి చేస్తే కోలుకునే వారికి మాత్రమే చేస్తామని తెలియజేశారు. నమస్కారం, నా పేరు డాక్టర్ రితేష్ రెడ్డి. నేను ఆర్కా హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఇక్కడికి మీట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనము లివర్ డిజీజ్ పేషెంట్స్ ఎవరైతే క్రానిక్ లివర్ డిజీజ్తో బాధపడుతున్నారో వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే లివర్ డిజీజ్ పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది. నార్మల్గా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి లివర్ డిజీజ్, కేటగిరీ ఏ, బి అండ్ సి అని. ఎంత తీవ్రత ఉంది లివర్ డిజీజు, ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఉంటుంది, ఎవరికైతే సింపుల్ ఎండోస్కోపీ మెడిసిన్స్ ఇవన్నీ సహాయపడతాయి, ఎవరికైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందో దీని గురించి చాలామందికి తక్కువ అవగాహన ఉంది.
దానికోసమని మన ఆర్కా హాస్పిటల్స్లో క్లినికల్స్ గ్లోబల్ హాస్పిటల్తో టైఅప్తో పాటు మనము లివర్ డిజీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేశాము. దీంట్లో జరిగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వీలు పడతారు, ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మెడిసిన్స్తోనే బాగుపడతారు అన్నది మనము డీటెయిల్గా అసెస్మెంట్ చేసి ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు. అల్ట్రాటెక్ బాయిలర్ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తవాలను ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని సిపిఐ నేత దోనిపూడి శంకర్ మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో, ప్రభుత్వ అధికారులతో కలుపుకుని నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ సిపిఐ దాసరి భవన్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హాస్పిటల్స్ని పర్యవేక్షించాం. జగ్గేపేటలో నిన్న బోధవాడ గ్రామంలో ఇంటికి వెళ్ళి గ్రామస్తుల్ని, బాధితుల్ని పరామర్శించాం. ఓ పెద్ద మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడి వల్ల. స్థానికులు, స్థానికేతరుల మధ్యన తగాదాలు సృష్టిస్తూ ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతిలో కూలీలు కబంధ హస్తాలుగా కాంట్రాక్ట్ లేబర్ పేరుతోటి వారిని ఒక కట్టు బానిసల్లాగా చూసినటువంటి పరిస్థితి. హాస్పిటల్ సౌకర్యం లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంత ఘోర కలి జరిగి నిర్లక్ష్యం. కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం 50 లక్షల నష్టపరిహారం ఇచ్చింది, సంతోషం. కానీ మరి ప్రభుత్వ పరిస్థితి ఏమిటని చెప్పి అడుగుతున్నాం. పర్యావరణానికి సంబంధించి చెకప్ ఉండాలి, సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా లేవనేటువంటిది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటువంటి అధికార యంత్రాంగం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఫ్యాక్టరీ భద్రతా లోపాలు, సేఫ్టీ మెథడ్స్. 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన, అవినీతి అక్రమాలకు చెంపపెట్టుగా ప్రజలు తీర్పునిచ్చారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నేలిబండ్ల బాలస్వామి అన్నారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి కూటమికి 164 సీట్లతో గెలిపించారన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బుధవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. మరి కూటమి ఆధ్వర్యంలో ఒక చంపపెట్టుగా కూటమి ఘన విజయం సాధించడం, 164 సీట్లతో కూటమి విజయడంక మోగించడం రాష్ట్ర ప్రజల గెలుపుగా, కూటమి గెలుపుని రాష్ట్ర ప్రజల గెలుపుగా తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ ప్రజలకు అంకితం చేస్తూ మరి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా అవినీతి పాలనలో మరి పనులు లేక, ఇసుక లేక, డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ముందుకెళ్దామా అని చెప్పి ఎదురు చూసినటువంటి ప్రజలకి మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో 164 సీట్లు కూటమి తరపున మరి ఘన విజయం సాధించాం మేము. మేము ఇక రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు గారు ఆల్రెడీ మరి సూపర్ 6లో ఇచ్చినటువంటి 6 కూడా అమలు చేయడం స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు ₹1000 పెంచలేనటువంటి వైసీపీ ప్రభుత్వం. దేశీయ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 79,980 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల పెరిగి 24,352 వద్ద ట్రేడ్ అవుతుంది. టీసీఎస్ అలాగే టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్ అలాగే మారుతి, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్ లాభాల్లో సన్ఫార్మా అలాగే పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్యుఎల్, నెస్లీ ఇండియా నష్టాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెను ప్రమాదం, ఒక్కసారిగా పేలిపోయి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 90 విమానం టైర్లు. బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన శివాని. ఎన్నికల్లో లేస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన శివాని రాజా. నిత్యం అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉండే కాసేపు సరదాగా సీదా తీరిన రాష్ట్రపతి.
సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి భవన్లో బ్యాడ్మింటన్ ఆడిన ద్రౌపది ముర్ము. రాయదుర్గంలో 73వ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నూతన అధ్యక్షునిగా టీడీపీ పార్టీ టౌన్ కన్వీనర్ పసుపులెట్టి రాజు ఎన్నిక. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ బారిలో అవినీతి జరిగిందన్న టీడీపీ ఎమ్మెల్సీ. పులివెందుల్లో రేషన్ గౌడార్ను పరిశీలించిన రామ్ గోపాలరెడ్డి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 28 పాయింట్లు పెరిగి 24,352 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్వరాజ్ న్యూస్. సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.